కొంతకాలం క్రితం మనం చూసుకుంటూ వస్తే డాన్సర్ అసోసియేషన్‌లో వివాదాలున్నాయని, గొడవలున్నాయని జెప్పేసి బయట సర్క్యులేట్ అవ్వడం, అలాగే అటువంటి వివాదాలు కొంత అసోసియేషన్‌లో రావడం చూసాం. సో, ఏదేమైనా ఇవాళ ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగాయి. ప్రశాంతంగా రిజల్ట్స్ ప్రకటించారు. ఇవాళ ప్రమాణ స్వీకారాలు కూడా చాలా సాఫీగా కూడా జరిగిపోయాయి. సో, అలాగే ఈ ఎలక్షన్స్‌లో, ఈ బై ఎలక్షన్స్‌లో గెలుపొందిన బాలకృష్ణ గారు జనరల్ సెక్రటరీగా గెలుపొందారు. మనతో పాటు ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించి కంప్లీట్‌గా ఆయన మాటలో మనం తెలుసుకుందాం. సో, హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్, జనరల్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉందండి. ఇదంతా మా యొక్క సభ్యుల యొక్క సహకారం. సభ్యులు కోరుకుంటున్నారు. నేను చాలా సంవత్సరాలుగా డాన్సర్గా వర్క్ చేశాను. ఆ కష్టాలేంటో తెలుసు. మాకు చెందాల్సిన డబ్బులు కొంతమంది, చాలా అతి కొద్ది మంది మాత్రమే వాళ్ళు కొంచెం అవినీతికి పాల్పడడం వల్ల మేము చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాం. చాలామంది చెప్పుకోలేకపోతున్నారు. అదే నేను కూడా ఒక స్టెప్ తీసుకున్నాను. రూల్స్ కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి, కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను జనసేన కంటెస్ట్ చేయాలి, నిలబడాలని కోరుకున్నాను. సభ్యుల యొక్క సహకారం, వాళ్ళ యొక్క సలహాల వరకే నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. సో, మొన్నటి వరకు జరిగిన వివాదాలు ఇవన్నీ కూడా చూసాం ఎలా పోర్ట్రే అయ్యాయో బయట. ఇవాళ ఇంత సాఫీగా జరిగాయంటే మొత్తం క్లియర్ అయిపోయాయా? ఎందుకంటే ఎటువంటి గొడవలు లేవు, చాలా ప్రశాంతంగా జరిగిపోయాయి. ప్రమాణ స్వీకారాలు కావచ్చు, మొత్తం సద్దుమణిగాయి. సద్గుమనిగా అంటే అతి త్వరలో సద్గుమంతాయన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే మేము పెద్దలను ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా మా సమస్యల్ని పరిష్కరించేది పెద్దలు మాత్రమే. సినీ పెద్దల వద్దకు మేము ఆశ్రయిస్తాం వారిని. మా యొక్క హక్కుల గురించి చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరిగాయో ప్రతి ఒక్కటి వాళ్ళకు వివరిస్తాం. వాళ్ళని వివరించి వాళ్ళ సహకారం కోరుతాం. మేము ఇప్పటికీ మా ఫెడరేషన్ వారి ద్వారానే ముందుకెళ్తాం తప్ప మేము సొంతంగా ముందుకెళ్ళాలని ఆలోచన అయితే మాకు కాదు. కేవలం మా అంతర్గతంగా మా అసోసియేషన్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి కోసంగానే మా స్వేచ్ఛ భంగం కలగకూడదు. మా సభ్యుల యొక్క నిర్ణయాలను మేము తీసుకోవాలి. వారి సభ్యుల యొక్క తీర్మానాలని మేము ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము బై ఎలక్షన్స్లోకి పోవాలనే ఉద్దేశం తప్ప మేము ఎవరికో వ్యతిరేకంగా పోవాలని, ఇలాంటి చేయాలని, ఫెడరేషన్కి ఆపోజిట్గా పోవాలనే ఉద్దేశం అయితే ఎంత మాత్రం కాదు. సో, ఇందాక మీరు ఒక క్లారిటీ ఇచ్చేసారు. బట్ ఇంకోసారి నేను అడుగుతున్నాను. బై ఎలక్షన్కి సంబంధించి చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? వాళ్ళకి అగనిస్ట్గా వెళ్ళారని ప్రచారం జరిగింది. మీరు కూడా మీ దృష్టికి కూడా అది వచ్చేసింది. మీరు క్లారిటీ ఇచ్చారు. బట్ ఇంకోసారి అడుగుతున్నాను, వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు? మీరు వాళ్ళ వేలోనే వెళ్ళారా, వాళ్ళకి అగనిస్ట్గా వెళ్ళారా? లేదండి, అంటే కొంతమంది రాంగ్ ఎలిగేషన్స్, కొంతమంది దుష్ప్రచారాలు చేయడం వల్ల చిన్న అవగాహన లోపం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని మీడియాస్లో స్క్రోలింగ్లు వేస్తున్నారు చిరంజీవి గారికి వ్యతిరేకంగా పోతున్నామని. అది ఎంత మాత్రం నిజం కాదండి. ఎందుకంటే చిరంజీవి గారు అసలు మేము ఆదర్శంగా తీసుకునే డ్యాన్స్ అంటేనే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఒక ఐకాన్. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకునే చాలామంది డాన్సర్లు డ్యాన్స్ ఫీల్డ్కి రాస్తారు. నా అంతర్గతంగా నేనేమనుకున్నానంటే చిరంజీవి గారు డ్యాన్సులు చూసే ఎప్పుడో నాకు ముగ్గురు మునగాలు సినిమా అప్పటి నుంచి, నా ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి స్టెప్ అంటే చిరంజీవి. నేను మొదట స్టేజ్ మీద డ్యాన్స్ వేసింది కూడా చిరంజీవి గారి స్టెప్పే. అలాంటి చిరంజీవి గారిని ఆయన మాట కాదని నేను ముందుకు పోం. రీసెంట్గా మాకు ఆ కుటుంబం నుంచి 40 లక్షలు ఇంకా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం పెద్ద ఫండ్ ఇచ్చారు ఆయన. బికాస్ ఏంటంటే మా డాన్సర్ల యొక్క ఫిజికల్గా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడాలని, వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉండకూడదని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడానికి ముందుకు అడిగేసిన మా శ్రీ రామ్ చరణ్ తేజ్ గారికి మేము మా అసోసియేషన్ జీవితాంతం రుణపడి ఉంటుంది. ఆ కుటుంబం చాలా చల్లగా ఉండాలి. ఎందుకంటే మా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అండి. ఆయన అంత పెద్ద ఆయన. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా మేము ఊహించుకునేది ఎవరినంటే మా చిరంజీవి గారిని. అలాగే ఇంత మాకు చిన్న చిన్న కష్టాలు వచ్చినా కూడా ఏమన్నా మేము వాళ్ళని ఆశ్రయిస్తాం, చిరంజీవి గారిని ఆశ్రయిస్తాం, చిరంజీవి గారి సలహాలు తీసుకుంటాం అంతే తప్ప చిరంజీవి గారు ఏమంటారని మీరు ఒకసారి ఆలోచించండి. చిరంజీవి గారు అవినీతి పరులకు అవకాశం ఇవ్వండి, వాళ్ళని కలుపుకోబండి అని చెప్పరు. నాకు అందిన సమాచారం ప్రకారం, నేను మా అధ్యక్షుల వారిని అడిగి తెలుసుకున్న సమాచారం ప్రకారం ఏంటంటే తప్పు చేసిన వారిని పక్కన పెట్టడని చెప్తారే తప్ప తప్పు చేసిన వారిని కలుపుకోబండి మాత్రం చెప్పరు. ఎంత మాత్రం చిరంజీవి గారు మాకు అందించిన సూచనలు ఏంటంటే డాన్సర్లు వాళ్ళ కష్టం వాళ్ళకే చెందాలి, వాళ్ళకు కేటాయించిన డబ్బులు వాళ్ళకే చెందాలి అని చెప్పారే తప్ప వ్యతిరేకంగా ఇలా పోండి అలా పోండి అని వాళ్ళు ఎంత మాత్రం మా స్వేచ్ఛకు వాళ్ళు ఎంత మాత్రం వాళ్ళు వెనకడుగు వెళ్ళదు, మాకు ఆటంకం కలిగించలేదు. లేనిపోని రోమర్ల వల్లే మేము చిరంజీవి గారి మాటను దాటుతున్నాం అనేది పూర్తిగా అవాస్తవం. ఆయన అడుగుజాడుల్లో ఆయన సూచనల మేరకు మేము ముందుకు పోతామే తప్ప ఆయనకు వ్యతిరేకంగా ఎప్పటికీ పోమండి. ఇది మాత్రం దయచేసి మీరు మీడియా ద్వారా చెప్పండి. మా అసోసియేషన్ చిరంజీవి గారికి రుణపడి ఉంది, శ్రీ రామ్ చరణ్ తేజ్ గారికి రుణపడి ఉంది. వాళ్ళ కుటుంబం చాలా చల్లగా ఉండాలా. రామ్ చరణ్ గారికి రీసెంట్గా వారసుడు వచ్చాడు, మెగా ఫ్యామిలీకి వారసుడు వచ్చాడు. ఆయన పుట్టిన కారణంగా మాకు మంచి కానుక ఇచ్చినారని మేము భావించాం తప్ప ఆయన మాటకు వ్యతిరేకంగా పోవాలని ఎంత మాత్రం లేదండి. ఆయనకు పూర్తిగా రుణపడి ఉంటాం ఆ ఫ్యామిలీకి. శేఖర్ మాస్టర్ గారి ఫలితాల పైన ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళ ప్రమాణ స్వీకారానికి వస్తారేమో అని అనుకున్నారు, మరి రాకపోవడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయి?
కారణాలంటే ఏం లేవండి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయనే తప్ప ఇంకేం లేదు. అవి సర్దుకుంటాయి. మా చిన్న చిన్న ఇంటర్నల్ మ్యాటర్స్ తప్ప ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు అలాంటివి ఏమి ఉండవండి. శేఖర్ మాస్టర్ గారికి ఇక్కడ ఉన్న బ్యారర్స్కు మధ్యలో కొంతమంది ఉంటారండి. ఆ మధ్యలో వారిని మిస్గైడ్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి చెడు ఆలోచనలు ఏం లేవు. శేఖర్ మాస్టర్ గారు ఆయన ఎంతో మా చాలా మందికి వర్క్ ఇచ్చారు. చాలా మందికి ఆయన అసిస్టెంట్గా చాలా మంది కొరియోగ్రాఫర్ అయ్యారు. శేఖర్ మాస్టర్కి ఇలాంటి ఏం కాకపోతే ఏంటంటే మధ్యలో ఉన్నారండి. శేఖర్ మాస్టర్ గారికి బ్యారర్స్కు కొంతమంది ఇక్కడ నిలబడే వాళ్ళకు మధ్యలో కొంతమంది ఆయన్ని మిస్గైడ్ చేస్తున్నారు అంతే తప్ప ఇంకేం లేదు. శేఖర్ మాస్టర్ గారికి ఈ చాలా వరకు కొన్ని విషయాలు తెలియవు. ఆయన బిజీ కారణంగా ఇక్కడ అసోసియేషన్లు ఏం జరుగుతున్నాయని తెలుసుకునే అవకాశం ఆయనకి లేదు. ఆయనకు తెలియజెప్తే ఆయన ఊహ అవునా అంటే రిలీజ్ అవుతారు. రిలీజ్ కాకముందు ఏమైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో కానీ విషయం తెలిసినాక రిలీజ్ అయినారు చాలాసార్లు. దగ్గరలో ఆయన మేము కలిసి వెళ్తామండి. శేఖర్ మాస్టర్ అయినా భాను మాస్టర్ అయినా వీళ్ళంతా మాకు వర్క్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళంతా మా గురువులు, మాకు వాళ్ళ ఆదర్శం. ఓన్గా కష్టపడి పైకి వచ్చిన మా అసోసియేషన్కి చాలా పెద్ద పేరు తీసుకొచ్చారు శేఖర్ మాస్టర్ గారు, మా జానీ మాస్టర్ గారు, మా రీసెంట్ భాను మాస్టర్ గారు. ఇంకా ఇప్పుడు అప్కమింగ్ కొరియోగ్రాఫర్ చాలా పెద్ద పెద్ద సాంగ్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ వర్క్ దొరుకుతుంది. బికాస్ ఎవరంటే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుంటున్నాం మేము. వాళ్ళ ఇన్స్పిరేషన్స్తోనే చాలా మంది కొత్త కొరియోగ్రాఫర్లు వస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్కి వెళ్తుందంటే వీళ్ళు వేసిన ఫస్ట్ స్టెప్సే కదండి. ఈ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళంతా ఏంటంటే మన స్టేట్స్ దాటి పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళారు. ఆ స్టేజ్కి తీసుకెళ్లారు మా అసోసియేషన్, మా డాన్సర్స్ని. వాళ్ళకి ఎప్పుడు మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటామని తప్ప వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకు ఎలక్షన్స్ రాలేదంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ అండి. అవి అంతే మిస్గైడ్ చేశారు అంత తప్ప ఇంకేం లేదు. ఖచ్చితంగా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్తాం, వాళ్ళ సలహాలు తీసుకుంటాం. ఎలాంటి పొరపచ్చాలు ఏమి ఉండవండి. ఇందాక మీరు మాట్లాడిన ఒక పాయింట్లో నాకు బాగా నచ్చింది. నిజంగా అంటే పాన్ ఇండియన్ సినిమాలు కావచ్చు, లేకుంటే ఓటీటీ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, డ్యాన్స్ పరంగా చూసుకుంటే కొద్దిగా తగ్గుతుంది అన్న అభిప్రాయాలు చాలా మందిలో కలిగాయి. పాన్ ఇండియన్ సినిమాల్లో ఒక టైప్ ఆఫ్ ఉంటుంది కానీ పర్టికులర్గా డాన్సర్స్కి అవకాశం ఉండే సాంగ్స్ కూడా తగ్గుతున్నాయి. మళ్ళీ ఓటీటీ పెరిగాక, వెబ్ సిరీస్ పెరిగాక అక్కడ డ్యాన్స్కి స్కోప్ లేదు. సో మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందు ఎలా ఉంటుంది ఈ డాన్సర్స్ అసోసియేషన్, వర్క్ దొరుకుతుందా లేదా, ఇటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? దీనికి మీరు అన్నది వాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది. ఇంకోటి ఓటీటీ వల్ల చాలా నష్టం ఎవరికి జరుగుతుందంటే మాలాంటి కళాకారులు జరుగుతుందండి. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించాలి. గతంలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పెద్ద పెద్ద హీరోలు అంటే మనం మెంటల్లీ ఫిక్స్ అయ్యి ఏమవుతుంది. ఇప్పుడు ఇంద్ర మూవీ అనుకోండి, ఠాగూర్ మూవీ అనుకోండి, 6 సాంగ్స్ ఉంటాయి, గ్రూప్ సాంగ్స్ ఉంటాయి. అర్థమవుతుంది కదా. వాళ్ళు ఉంటాయి మినిమం అంటే ఒక భరోసా ఉండేది. ఒక సినిమా జరుగుతుందంటే 4 సాంగులు ఉంటాయి, 4 సాంగులు ఉన్నట్టు 4 గ్రూప్ సాంగులు ఉంటాయి, ఎక్కువ మందికి వరకు వస్తుంది. ఇప్పుడు తలుచుకుంటే చాలా బాధాకర విషయం ఏంటంటే పెద్ద పెద్ద మూవీస్ అండి. ఆ పేర్లు చెప్పలేను కానీ చెప్పుకోలేకపోతున్నా. ఆ పెద్ద పెద్ద మూవీస్లో వెయిట్ చేస్తున్నాం మేము. పెద్ద మూవీ సినిమా జరుగుతుంది, పెద్ద స్టార్ హీరో పాన్ ఇండియా జరుగుతుంది. సాంగ్స్ వరకు వస్తే మాత్రం సాంగ్స్ జరగడం లేదు. అవి ఎందుకంటే మాకు చాలా పని తక్కువ, చాలా పని. ఎందుకు మేము ప్రొడ్యూసర్ని వాళ్ళని మేము బ్రతిమాలుకుంటాం మా వేజెస్ పెంచండి ఎందుకు అడుగుతామంటే మాకు వర్క్ తగ్గిపోయింది. వర్క్ ఉందంటే మేము ఇచ్చినా పర్లేదు. ఒక నెల 30 రోజుల్లో మాకు ఒక 20 రోజులు ఉందంటే మేము చాలా సంతోషిస్తాం. ఎప్పుడంటే ఇదే 30 రోజుల్లో ఒక్క సాంగ్ వచ్చి చాలా గగనం అయిపోయింది. 4 రోజులు 5 రోజులు వర్కింగ్లో మాకు రెంట్లు కట్టుకోవడానికో, స్కూల్ పిల్లల ఫీజులకో, మా హెల్త్ ప్రాబ్లమ్స్కో, మాకు ఎంటర్టైన్మెంట్కైనా ఉంటుంది కదండి. రెస్టారెంట్ తినాలనో, ఒక సినిమా చూడాలనో, వాటి ఖర్చులకైనా భరించాలి. మెయిన్ రెంట్ల ప్రాబ్లం ఉంటాయండి. మేము సెటిలర్స్ కాదు. మాకు ఎవరు ఏ రాజకీయ నాయకుల నుంచి ఫ్లాట్స్ ఇవ్వడమో, స్థలాలు ఇవ్వడం జరగదు. సినీ కార్మికుల వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఊగిసలాడుతూ ఉంటాయి. ఆశకు అత్యాశకు మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటామండి మేము. మాకు పని దొరికితే చాలు. మా కళాకారులందరూ పని దొరికితే చాలు. ఆ పని ఎవరు కల్పించాలంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు వీళ్ళంతా కలెక్ట్ చేసుకొని ఇంతకుముందు ఇంట్రడక్షన్ సాంగ్ ఉండాలి, ఐటమ్ సాంగ్స్ ఉండాలి, ఇని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ వైజ్, బడ్జెట్ వైజ్ ఇన్ని పెరగడం వల్ల మాకు కూడా పని చాలా తగ్గుతుంది. చాలా బాధాకర విషయం అండి. పెద్దలు ఆలోచించి, హీరోలు ఆలోచించి మాకు పని కల్పిస్తే మేమంతా సంతోషంగా ఉంటాం. ఫైనల్గా కొత్త కార్యవర్గం ఏర్పడింది. సో మీ కార్యవర్గం ప్రకారం చూసుకుంటే ఎటువంటి డెవలప్మెంట్స్ ఇక ముందు చూడొచ్చు, ఎలా వెళ్తుంది సుమలత గారి ఆధ్వర్యంలో, దీనికి సంబంధించి మీ ప్రణాళిక ఏ విధంగా ఉంది? మా ప్రణాళిక ఒకటే అండి. గతంలో సుమలతాదేవి గారు కూడా ఫస్ట్ నుంచి చేసిన పనులు ఏంట్రా అంటే తప్పు చేసేది ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ మిస్యూజ్ జరుగుతుంది, పేమెంట్స్లో బిల్స్ ఎలా కరెక్ట్ పెడుతున్నారో లేదా, ఇవన్నీ మేము సలహా ఇవ్వడం, మా సలహాలు తీసుకోవడం జరిగింది. ఆ సుమలతాదేవి గారు ఫస్ట్ ఏంటంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని తీసి బయట సభ్యుల ముందు పెట్టాలి, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్టార్ట్ చేయడం. అక్కడి నుంచి తప్పు చేసిన వారందరూ ఏకమైనారు. వాళ్ళు ఎక్కడ బయటపడతారనే భయాందోళనలో వాళ్ళు ఇవన్నీ రీసెంట్గా ఎలక్షన్స్ కూడా ఆపాలను, ఎలక్షన్స్ ఓటింగ్ రావడానికి వాళ్ళని భయభ్రాంతులు చేసి షూటింగ్ చెప్పమని చెప్పి వాళ్ళందరూ వెనక్కి పంపించేసి కూడా చేశారు. వాళ్ళ మీద కూడా త్వరలో చర్యలు తీసుకుంటాం. పెద్దలందరికీ తెలుసు.
కానీ ఏంటంటే ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకు నచ్చిన నాయకుడిని ఎంచుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఓటు హక్కును కూడా కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కేవలం ఒకటే పని ఆశ కల్పించి నువ్వు గనక ఓటు వేస్తే, నువ్వు గనక వాళ్ళకి సపోర్ట్ చేస్తే, నువ్వు గనక వాళ్ళ వైపు ఉంటే నీకు పని ఆపేస్తాం అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నంగా ముందుకెళ్తాం. మా అసోసియేషన్లో ఏదైనా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్లు కానీ ఎవరైనా డ్యాన్సుల యొక్క డబ్బులు తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలాంటి పక్షపాతం లేకుండా తీసి ఖచ్చితంగా స్పష్టమైన ఆధారాలతో వాళ్ళని సభ్యుల ముందర ఉంచే బాధ్యత నేను తీసుకుంటాను. సభ్యుల నిర్ణయానికి వదిలేస్తానే తప్ప ఏ ఒక్కరి మీద టార్గెట్ చేయడం ఉండదు. సభ్యులు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటే చర్యలు తీసుకుంటాం తప్ప నాకు చర్యలు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే హక్కు మాకు లేదు, ఏం లేదు. సుమలతాదేవి గారు ఏం చేస్తున్నారంటే సభ్యుల ముందర పెట్టాలి, డ్యాన్సులకు చెందాల్సిన డబ్బులు చెందాలి. అది ఆ లక్ష్యంతో ఆవిడే ఉన్నారు. నేను కూడా అదే లక్ష్యంతో ఉన్నాను. మేమందరం కలిసి ఈ సభ్యులు తప్పులు చేసిన వారిని సభ్యుల ముందర పెట్టడం, నిర్మాతలు డ్యాన్సులకు ఇచ్చే డబ్బులు వాళ్ళు పూర్తిగా వాళ్ళకే చెందేలా చేయడం అనేది మేము మెయిన్ దాని మీదే దృష్టి సారిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కూడా.